విజయ్ దేవరకొండ ఈయన ఇప్పుడు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఉన్న యువ హీరోలలో చాలా గొప్ప హీరో అన్నమాట. పెద్ద హీరో కూడా. ఈయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే మనోడు పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది అనమాట. మనోడు ఎవరే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో నాని గారి పక్కన ఒక సైడ్ హీరోగా ఎంటర్ అయ్యాడు. ఆ సినిమాలోనే చాలా మంది మనసైతే చెరగొన్నాడు. అబ్బాయి బాగున్నాడు, మంచి హీరో అవుతాడు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయనకి పెళ్లి చూపులు అనే సినిమా వచ్చింది. అది పెద్ద హిట్ అయింది. తర్వాత అర్జున్ రెడ్డి అనే సినిమా వచ్చింది. అదైతే బ్లాక్ బస్టర్. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత గీతా గోవిందం కూడా సూపర్ హిట్ అయింది. ఇంకా అక్కడ నుంచి ఆయన క్రేజ్ అయితే మామూలుగా లేదు. కాకపోతే దాని తర్వాత ఆయనకు అనుకున్న రేంజ్ లో పెద్ద హిట్లు అయితే పడలేదు. కానీ ఖుషి అనే సినిమా రీసెంట్ గా వచ్చిన సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఓకే. అయితే ఇప్పుడు ఆయన కింగ్డమ్ అనే మూవీతో వస్తా ఉన్నారు. ఆ సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు అనమాట. నిజంగా కూడా ఖచ్చితంగా అయితే అని చెప్పుకోవచ్చు. అయితే అసలు విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు ఒక టాప్ హీరోగా అయితే ఉన్నారు. కానీ ఆయన తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఒక మెగా స్టార్ అవ్వాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి అనమాట ఆయనలో. అంత పర్ఫార్మెన్స్ పొటెన్షియల్ ఉంది. అలాగే ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఆయనకి తగ్గట్టుగా ఒక బలమైన ఇదైతే ఉందన్నమాట. కానీ ఆయన దాన్ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారనమాట. ఎందుకనంటే ఆయన ఒక మోస పద్ధతిలో ఓన్లీ లవ్ స్టోరీస్ చేసుకుంటా, అలాగే అలాంటి కథలో అర్జున్ రెడ్డి లాంటి కథలో అర్జున్ రెడ్డి లాంటి ఎమోషన్స్ అలాగే వెళ్ళారు తప్పితే వేరియేషన్స్ చూపించుకుంటా కొత్తగా ట్రై చేసుకుంటా అసలు వెళ్ళలేదన్నమాట. ఆయన కొత్తగా ట్రై చేసిన ఆ లైగర్ సినిమా మాత్రం అది దారుణంగా ఉంది. కానీ ఆయనకైతే చాలా బలాలు ఉన్నాయి. మెయిన్ గా ఆయన మెగా స్టార్ గా ఎదగకపోవడానికి కారణం అయితే మాత్రం ఆయనలో ఉన్న చాలా లోపాలే. ఎందుకంటే ఆయనకి కథను జడ్జ్ చేయడం తెలియదు. ఏదో ఫ్లో లో హిట్లు వచ్చేసి స్టార్ అయిపోయాడు అంతే తప్పితే సరైన కథ ఏంటి, ఎలాంటి ఎంచుకోవాలి, ఎలాంటి వేరియేషన్స్ చేయాలి, ఎలాగా పర్ఫార్మెన్స్ లో వేరియేషన్స్ చూపించాలి, ఎలాంటి ఇచ్చేయాలని చెప్పి ఇవన్నీ ఆయనకి తెలియదు అనమాట. ఏదో ఆవేశంగా ఉంటాడు తప్పితే ఒక ఆలోచనతో ఒక స్టాండర్డ్ గా ఉండి చేసుకోవాలని చెప్పి ఆయన ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే ఆయన కొంచెం ఒక జర్నీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎన్నో సినిమాలు చేసుకొని చిన్న క్యారెక్టర్లు వేసుకొని అలా ఎదిగినోడికి ఒక జర్నీ ఉంటది. వాడికి ఒక క్లారిటీ ఉంటది, ఎలా వెళ్తే బాగుంటదని. ఈయన సడన్ గా వచ్చేసాడు, అవకాశాలు వచ్చేసినాయి, మంచి హీరో అయిపోయాడు, పెద్ద బ్లాక్ బస్టర్లు వచ్చేసినాయి, పెద్ద మార్కెట్ క్రియేట్ అయిపోయింది. కానీ దాన్ని మేనేజ్ చేసే సత్తా విజయ్ దేవరకొండ గారిలో లేదనమాట. అది ఒక పెద్ద మైనస్ అయింది. లేకపోతే ఆయన కనుక సరైన కథల్ని సరైన డైరెక్టర్లని ఎంచుకొని ఉంటే మాత్రం ఈ పాటికి ఆయన రేంజ్ అయితే వేరే లెవెల్లో ఉండేది. దానికి తగ్గట్టుగా మనోడి దగ్గర అయితే కసి అయితే ఉంది, ఖచ్చితంగా చేయగలడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడైతే టైం దాటిపోయింది అనమాట. మనోడి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇప్పుడు విరిగిపోయినాయి. చాలా దెబ్బలు తినేశారు. డియర్ కామ్రేడ్ అని, వరల్డ్ ఫేమస్ లవర్ అని, ఇలా రకరకాల ఇబ్బందులు పడ్డారు అనమాట. అవన్నీ చేసిన తర్వాత మనోడు అంత పెద్ద హీరో అవడు, కానీ టాప్ హీరోగా కొన్నేళ్ల పాటు ఉంటాడు, మంచి సినిమా ఇస్తాడు అని చెప్పి ఒక రకమైన ఇమేజ్ కి అయితే వచ్చేసారు అనమాట. ఎందుకంటే సూపర్ స్టార్ ఇమేజ్ అనేది అది కంటిన్యూ హిట్లు ఉన్న వాళ్ళకే సాధ్యమైంది. అంతేగాని ఒక సినిమా ఆడి 10 సినిమాలు పోయేటట్టు అయితే కుదరదు అనమాట. అందువల్ల విజయ్ దేవరకొండ గారు మంచి టాప్ హీరోగా కొనసాగుతారు తప్పితే ఈయన అందరిని మించిపోయేంత ఒక మెగాస్టార్ రేంజ్ కి అయితే ఈయన వెళ్ళారు అనమాట. దానికి సంబంధించి ఈయన దగ్గర చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరి చేసుకున్నా కొంతవరకు మెరుగవుతారు తప్పితే పెద్ద టాప్ హీరో అయితే మాత్రం అవలేరు అనమాట.